ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కలు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను ఎప్పుడు చేసే వీడియో కమిస్తారు. ఈ వీడియో నచ్చకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క మనీని మనం పేటిఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ షెఫ్. అండ్ చాలా మంది ఏపీటెట్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేని వారు, అంతేకాకుండా ఏపీటెట్ ఫలితాలు మంచి స్కోర్ సాధించలేని వారు మనకు సీటెట్ ఎగ్జామ్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. సో సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందా, అంతేకాకుండా ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఏమైనా ఉంటే పెట్టమని చెప్పి అడుగుతున్నారు. సో అందుకని ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది. యాక్చువల్గా సీటెట్ ఎగ్జామ్ అనేది మనకు ఈ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ రావాల్సి ఉంది. బట్ మనకు చూసినట్లయితే టైం అయితే అయిపోయింది, కానీ మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు. సెంట్రల్లో మనకు చాలా ఎగ్జామ్స్ సంబంధించి చాలా గొడవ అయితే జరుగుతుంది. సో ఎస్ఎస్సికి సంబంధించి మనకు పేపర్ లీకేజ్ కావడం వల్ల మనకు చాలా వరకు పెద్ద ఇష్యూ అయితే అయింది. సో అందుకని చెప్పి ఒక నోటిఫికేషన్ అనేది మనకు కొంచెం వరకు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేశారన్నమాట. సో మనకి ఏ స్థానాన్ని సార్ రావచ్చు నోటిఫికేషన్ అనేది. ఒకవేళ కనుక వచ్చినట్లయితే మీకు బాగా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పి ఒక వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు సీటెట్ కి సంబంధించి మనకు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్. సో ఇవి మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే మీకు కొంచెం అవగాహన అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సీటెట్ ఎగ్జామ్ అనేది మనకు హిందీ ఇంగ్లీష్లో మనకు ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకు తెలుగులో అయితే ఉండదు. ఈ యొక్క సీటెట్కి సంబంధించి మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, మీకు తెలిసిన వాటికి సరైన సమాధానం పెడితే మీరు మంచి స్కోర్ సాధించగలుగుతారు. తెలియని వాటికి పెట్టినట్లయితే మీకు మార్క్ అనేది కటింగ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇటువంటి అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో సో దానికి వెళ్ళాల్సి ఉంటుంది. నేను కూడా ఈ యొక్క అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను నా ఛానల్ తరపున. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఈ సీటెట్ తాలూకు ఎగ్జామ్ పేపర్ అనమాట. ఈ విధంగా అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది. సో ఓకేనా, సో ఇది మనకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎగ్జామ్ పేపర్స్ని డౌన్ చేసుకుని బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. సో మనకు మంచి మెటీరియల్ని కనుక సెలెక్ట్ చేసుకుని బాగా ప్రిపేర్ అయితే మనకు ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాల్లో మనకు జాబ్స్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. సో మనకు ఏపీ డిఎస్సి ఒకటే మాత్రమే ఛాన్స్ ఉందని చెప్పి మీరు అలా ఉండిపోకండి. ఎందుకంటే పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఏపీ డిఎస్సిలో కూడా ఉన్న 10,000 పోస్టులకి దాదాపు 2.5 లక్షల మంది మళ్ళీ డిఎస్సికి అప్లై చేస్తారు. సో ఎంతమందికి అని జాబ్లు వచ్చేస్తాయి చెప్పండి. సో మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్కి అనుగుణంగా ఏ పోస్టులు పడితే ఆ పోస్ట్కి అప్లై చేస్తూనే ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఓకేనా. అంతేకాకుండా మనకు ఈ యొక్క సీటెట్ ఎగ్జామ్కి మనకు డిఎడ్ కానీ బిఎడ్ కానీ చేసిన వాళ్ళు అర్హులు అనమాట. సో మీకు క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క నోటిఫికేషన్ పడంగానే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూట్యూబ్లో కూడా మనకు ఈ సీటెట్కి సంబంధించి చాలా వీడియోస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నాయి. సో అవి కూడా బాగా చూడండి. యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే తప్పకుండా అవి దొరుకుతాయి. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ.